ఇవాళ 100 కోట్లకి అక్కడ పాడిన చోట మళ్ళీ 10 కోట్లకి 25 కోట్లకు కూడా దొరుకుతుంది అక్కడ ఎకరం. కానీ ఆ 100 కోట్లు అని చూపెట్టినప్పుడు ఈ రేటు పెరిగింది. అట్లాగే ఏం చేశారు అప్పుడు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక 5గురో 10 మందో వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు అలా పాడారు అన్ని కోట్లకి. తద్వారా అంతకుముందే వాళ్ళు అక్కడ భూములు కొని ఉంటారు, ఏ 50 లక్షలకో కోటుకో కొనేసి ఎప్పుడైతే ఈ రేట్ వచ్చిందో ఆ చుట్టుపక్కల ఒక 3-4 కోట్ల కన్నా వస్తుందిగా, అట్లాగా సంపాదించుకున్నారు వాళ్ళు. అట్లాగా ఇక్కడ ఏదో ఎత్తుగడ వేస్తున్నట్టున్నారు. అందులో భాగంగా వాళ్ళు ఎవరన్నా అలా కొనాలి, కొంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వాళ్ళకి. అంటే పూర్తిగా సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయం కాదా ఇది? ఇంకా సిఆర్డీఏ నిర్ణయం అంటే అదేమన్నా ఆకాశంలో చూడబడినటువంటి సంస్థ. సిఆర్డీఏ అంటే ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు అంటే మన రాధాకృష్ణ గారు. ఈ ఓపెన్ సీక్రెట్ కదా, అందులో ఏముందని, దాంట్లో దాచుకునే రహస్యం ఏముందని. బేసిక్గా ఒకటి మనం మార్కెట్ సృష్టించాలంటే ఒక వ్యాపారానికి ఇది ఒక గేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు చూడండి, ఒక వెంచర్ వేసే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ఏరియాలో ఒక మౌత్ పబ్లిసిటీ బిగిన్ చేస్తారు. లోకల్గా ఉన్న స్ట్రింగర్లతో లేకపోతే లోకల్గా ఉన్నటువంటి యూట్యూబర్లతో. ఇప్పుడు యూట్యూబర్లను పట్టుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులతో అదిగో అక్కడ స్టేషన్ వచ్చేస్తుంది, అక్కడ మెట్రో వస్తుంది. ఇప్పుడు ఇదివరకు లేనిది హైదరాబాద్లో మీరు చూడండి, ఇప్పుడు ఈ మెట్రో ఇతను చెప్పుకొచ్చాడు కదా రేవంత్ రెడ్డి, ఎక్స్పాన్షన్ అని. ఆలు లేదు సూలు లేదు, దానికి ఏదో కేంద్రాన్ని అడిగాడు అంతే, ఆయన ఏం చేయట్లా. కానీ ఆ పేరు